మనం ఏదన్నా ఒక పని చేయాలన్నా, లేదా ఒక నిర్ణయం తీసుకోవాలన్నా, ఏదైనా ఒక కొత్త దాన్ని మనం ఆరంభించాలన్నా, మన జ్ఞానం అనేది చాలా అవసరము. కానీ మనం చాలాసార్లు మన సొంత జ్ఞానంతో మన పనులు మనము ఆరంభించుకుంటాము. మనకిష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటాము. లేదా మన చుట్టుపక్కల ఉండే వాళ్ళని అడిగి, వాళ్ళ సలహాలను తీసుకొని, వాళ్ళు సొంత జ్ఞానాన్ని ఉపయోగించి చెప్పిన దాన్ని తీసుకొని మనం పనులు చేసుకుంటాము. ఎన్నో కార్యాలు మన జీవితంలో చేస్తాము, ఎన్ని నిర్ణయాలు తీసుకుంటాము. కానీ వాటి వల్ల మనకేమవుతుందంటే నష్టాలే లభిస్తాయి. ఎక్కడో దగ్గర దెబ్బ పడుతుంది, ఎక్కడో దగ్గర నష్టం వస్తుంది. కానీ దైవిక జ్ఞానాన్ని మనం అడిగినప్పుడు, దేవుని వద్దకు వెళ్ళి జ్ఞానమును అడిగినప్పుడు, ఆయన మన జ్ఞానం ఇచ్చినప్పుడు ఆ జ్ఞానంతో చేసే పనులు మనకు చాలా మంచి ప్రతిఫలం ఇస్తాయి. మరి ఎక్కడ కూడా మనం నష్టపోయే ఎటువంటి మనకి నష్టపోయే పరిస్థితి మనకు ఎప్పటికీ రాదనమాట. కాబట్టి జ్ఞానం అనే దాన్ని బైబిల్ వాక్యములో సొలొమోన్ గారు రాసిన సామెతల్లో చక్కగా వర్ణించబడింది. సామెతలు 3వ అధ్యాయం 13, 14, 15 వచనంలో, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు, వెండిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించడం మేలు, అపరంజి సంపాదించడం కంటే జ్ఞానలాభం నొందుట మేలు, పగడముల కంటేది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దాంతో సమానములు కావు అని ఇక్కడ తెలియజేయబడింది. అంటే మనం ప్రశస్తంగా అనుకుంటాం బంగారును వెండిని. మనకి ఎక్కడ లభిస్తుంది? మనము ధనం పెట్టుకుంటే బంగారు వెండి మనం పొందగలము. అలాగే పగడములు కానీ, అమూల్యమైన ముత్యములు కానీ, ఏవైనా. కానీ వీటన్నిటికన్నా శ్రేష్టమైనది జ్ఞానం అని ఇక్కడ తెలియజేయబడింది అనమాట. అలాగే ప్రసంగిలో కూడా 9వ అధ్యాయం 18వ వచనంలో, యుద్ధముల కంటే జ్ఞానము శ్రేష్టము అంటున్నాడు అనమాట. అంటే యుద్ధంలో వాడే ఆయుధముల కంటే కూడా జ్ఞానము ఎంతో శ్రేష్టమని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ప్రతి ఒక్క దానికన్నా జ్ఞానం అనేది చాలా శ్రేష్టము. కాబట్టి జ్ఞానం మనకి ఎక్కడ లభిస్తుంది? దేవుని దగ్గర మాత్రమే లభిస్తుంది. అదేవిధంగా మనం చూసినప్పుడు సామెతలు 9వ అధ్యాయం 10వ వచనం 11, 12 మనకి ఎట్లా జ్ఞానం, ఏ విధంగా జ్ఞానం లభిస్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగినట్టే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివే వివేచనకు ఆధారము. కాబట్టి మనం ఈ జ్ఞానాన్ని పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో మనకు ఆ జ్ఞానం అనేది దేవుడు తప్పక ఇస్తాడు. అలాగే సామెతలు 2వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. కాబట్టి ఇవన్నీ చదివినప్పుడు మనకి ఏమవుతుంది? జ్ఞానము, తెలివి, వివేచనము ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవుని నుంచి మాత్రమే వస్తున్నాయి అన్నమాట. అలాగే సామెతలు 8వ అధ్యాయం 14, 15 వచనము, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. కాబట్టి జ్ఞానమునకు ఆధారం ఎవరు? దేవుడే. కాబట్టి జ్ఞానమునకు ఆధారం ఎవరంటే దేవుడే. కాబట్టి మనకు జ్ఞానము కావాలి అంటే మనం ఎవరిని అడగాలి? దేవుని మాత్రమే అడగాలి. ఆయన దగ్గర నుంచి వచ్చే ఆ దైవిక జ్ఞానము మనకు మంచి ప్రతిఫలం ఇస్తుంది. మన జీవితంలో ఎక్కడ కూడా మనకు ఎటువంటి నష్టాలు, దెబ్బలు పడకుండా ఆ జ్ఞానం మనల్ని కాపాడుతూ ఉంటుందన్నమాట. అలాగే యాకోబు 1వ అధ్యాయం 5వ వచనంలో, మీలో ఎవనికైనా జ్ఞానం కొదువుగా ఉన్నడలా అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. కాబట్టి మన జ్ఞానం కొదువుగా ఉంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవుణ్ణి అడగమంటున్నాడు. జ్ఞానము, మీ జ్ఞానం కొదువుగా ఉందా? దేవుణ్ణి అడగమంటున్నాడు. దేవుణ్ణి అడిగితే ఏమవుతుందంటే దేవుడు తప్పక ఆ జ్ఞానాన్ని మనకి ఇస్తానని చెప్తున్నాడు అనమాట. దేవుడు తప్పక మనకు ఆ జ్ఞానాన్ని ఇస్తానని చెప్తున్నాడు. కాబట్టి మన జ్ఞానం కొదువై ఉన్నప్పుడు ఎవరిని అడగాలి? దేవుని మాత్రమే ఆ జ్ఞానం గురించి మనము అడగాలన్నమాట. అలాగే మనం చూసుకున్నప్పుడు కీర్తన 19వ అధ్యాయం 7వ వచనములో, యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. కాబట్టి యెహోవా శాసనము, ఇంకా కొంచెం ముందు చదివినప్పుడు, యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లా చేయును. కాబట్టి ఆయన వాక్యము చదవడం ద్వారా, ఆయన ఆజ్ఞలు గైకొనట ద్వారా మనకేమొస్తుంది? జ్ఞానము లభిస్తుంది. ఆయన వాక్యం చదవటం వల్ల, అలాగే ఆయన మనం అడగడం వలన వీటి వల్ల మనకేమవుతుందంటే జ్ఞానము లభిస్తుంది అనమాట. కాబట్టి జ్ఞానం మనకి ఎప్పుడు లభిస్తుందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే లభిస్తుంది. దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే ఆయన వాక్యమును, ఆయన చెప్పిన ఆజ్ఞలు మనం ఎప్పుడైతే చదివి వాటిని పాటిస్తామో అప్పుడు జ్ఞానం లభిస్తుంది. కాబట్టి ఎందుకంటే దేవుడే జ్ఞానానికి
ఆధారం. ఆయన దగ్గర మాత్రమే జ్ఞానం ఉంది. కాబట్టి దైవిక జ్ఞానం అనేది మనకు జీవితంలో మనం తీసుకోవాల్సిన ప్రతి నిర్ణయానికి, మరి మనం చేయవలసిన ప్రతి పనికి దైవిక జ్ఞానం అనేది మనకు చాలా అవసరమని ఇక్కడ మనకి తెలియజేయబడింది. అలాగే ఈ జ్ఞానం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి? సామెతలు 2వ అధ్యాయం 11-12 బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. కాబట్టి దైవిక జ్ఞానం ఎప్పుడైతే మనకు దేవుడు ఇస్తాడో, మనం ఎప్పుడైతే అడుగుతామో దేవుడు మనకి ఇస్తాడు. ఆ జ్ఞానం మనలోకి వచ్చినప్పుడు ఈ జ్ఞానం ఏం చేస్తుంది? దుష్టుల నుంచి మనల్ని కాపాడుతుంది. అంటే దుష్టుల మార్గం ఎలా ఉంటుంది? దుష్టుల మార్గం ఎప్పుడు మంచిది కాదు, వాళ్ళ మార్గం ఎప్పుడు సరిగా ఉండదు. కాబట్టి అటువంటి మార్గం నుంచి కూడా ఈ జ్ఞానం మనల్ని తప్పిస్తుందని ఇక్కడ తెలియజేయబడింది అనమాట. అలాగే మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. మనం ఎవరితోనైనా మాట్లాడగలం, కానీ మూర్ఖులతో అయితే అస్సలు మాట్లాడలేము. కాబట్టి మూర్ఖుల నుంచి కూడా మనల్ని రక్షిస్తుంది. దుష్టులు, దుర్మార్గులు, వాళ్ళ యొక్క దుష్ట మార్గం నుంచి కూడా ఆ జ్ఞానము, దైవిక జ్ఞానం మనల్ని తప్పిస్తుంది, రక్షిస్తుంది. అలాగే సామెతలు 2వ అధ్యాయం 16 మరియు అది జార స్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. కాబట్టి ఇది పురుషులకు చాలా అవసరం అనమాట. మరి జార స్త్రీ చేతిలో పడకుండా, ఆ మృదువైన మాటల్లోకి పడకుండా, దాని నుంచి కూడా జ్ఞానం, వివేచనం అనేది మనిషికి చాలా అవసరం అన్నమాట. అలాగే సామెతలు 6:7 జ్ఞానమును విడువకయుండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించినట్ల అది నిన్ను రక్షించును. కాబట్టి జ్ఞానం ఏం చేస్తుంది? మనల్ని కాపాడుతుంది, రక్షిస్తుంది, దుష్ట మార్గం నుంచి మనల్ని తప్పిస్తుంది, మూర్ఖుల నుంచి తప్పిస్తుంది, జార స్త్రీ దగ్గరికి పోకుండా కూడా కాపాడుతుంది. సామెతలు 3:35 జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు. జ్ఞానులకి ఇంకేమొస్తుంది? ఘనత. అందరిలో ఘనత, ఎప్పుడు పై చేయగా ఘనంగా ఉంటారనమాట. అలాగే సామెతలు 29వ అధ్యాయం 11 జ్ఞానం గలవాడు కోపం అణుచుకొని దాన్ని చూపకుండును. కాబట్టి దేవుని జ్ఞానం అనేది మనలో ఉంటే త్వరగా మనం కోపపడము, చాలా వివేకముగా మనం ప్రవర్తిస్తాము. కాబట్టి కోపపట్టుకు మనము తొందరపడమన్నమాట. అలాగే సామెతలు 14వ అధ్యాయం 3 జనుల పెదవులు వారిని, జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. కాబట్టి ఈ జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. సో జ్ఞానముగా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ పెదవులు వారిని కాపాడంటే వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా ఆలోచించి మాట్లాడతారు, చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. అలాగే చూసుకున్నప్పుడు ప్రసంగి 8వ అధ్యాయం 1 జ్ఞానం వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దానివల్ల వారి మోటితనము మార్చబడును. కాబట్టి దైవిక జ్ఞానం అనేది నీలో ఉంటే నీ ముఖ వచ్చస్సు కూడా మారుతుందన్నమాట. మొరటితనం అనేది నీ ముఖంలో లేకుండా ప్రకాశవంతమైన ముఖము, మరి తెలివైన ముఖము మనకు లభిస్తుంది. జ్ఞానవంతులను చూసినప్పుడు వాళ్ళు చూడడానికి చాలా ప్రకాశవంతంగా ఉంటారు, చాలా కళగా ఉంటారు. వాళ్ళ ముఖంలో ఆ వచస్సు అనేది వీళ్ళు జ్ఞానవంతులని మనకు తెలియజేయబడుతుంది. కాబట్టి జ్ఞానం అనేది మొరటితనమును తీసి మనకేమిస్తుంది? ఒక ప్రకాశవంతమైన ముఖమును కూడా ఇస్తుంది అనమాట. కాబట్టి మనము ఏ జ్ఞానం మీద ఆధారపడకూడదు, ఎటువంటి జ్ఞానం మీద ఆధారపడకూడదు. మరి సామెతలు 3వ అధ్యాయం 5-7 నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. సామెతలు 3వ అధ్యాయం 7 నేను జ్ఞానినని కదా అని నీవు అనుకొనవద్దు. కాబట్టి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అన్నాడు. మన బుద్ధి, మన జ్ఞానం, మన సొంత నిర్ణయాలు, వీటిని మనం ఆధారం చేసుకోకూడదు. తర్వాత నేను జ్ఞానిని కదా, నేను ఏ నిర్ణయమైనా చేయగలను, నేనేమైనా చేయగలను అనే అహంకారం మనలో ఉండకుండా దేవుని జ్ఞానం మీద మనం సంపూర్తిగా ఆధారపడవలసిన అవసరం ఉంది. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:18 ఎవడును తను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనా ఈ లోకమందు తన జ్ఞానం అనుకొనిడలా జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావాలను. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనమే. కాబట్టి మనం అనుకుంటాం కదా, మేము చాలా జ్ఞానిని, నాకు చాలా జ్ఞానం ఉంది, నేను ఇది చేయగలను, అది చేయగలను. ఇటువంటి జ్ఞానం దేవుని కంటే వెర్రితనం అంట. సో లోక జ్ఞానమును దేవుడు ఏమన్నాడు? వెర్రితనంతో పోలుస్తున్నాడు. యాకోబు 3వ అధ్యాయం 14-15 అయితే మీ హృదయములలో సహింపవలను కానీ మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానం పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల
దెయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. కాబట్టి సత్యమునకు విరోధంగా మాట్లాడటం అంటే అబద్ధము. కాబట్టి ఇటువంటి జ్ఞానం నాది కాదని దేవుడు చెప్తున్నాడు. ఇది పైనుండి వచ్చిన జ్ఞానం కాదు, ఇది లోక జ్ఞానము, దెయ్యముల జ్ఞానం అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇటువంటి జ్ఞానం మనకొద్దు. దేవుని దృష్టిలో ఇటువంటి జ్ఞానము వెర్రితనంతో సమానంగా ఉంది. కాబట్టి యాకోబు 3వ అధ్యాయము 17వ వచనం చూసుకుంటే, అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకన్నది. కాబట్టి దైవిక జ్ఞానం ఎలా ఉంది మళ్ళీ చూస్తాము, పవిత్రంగా ఉంటుంది, అలాగే సమాధానాన్ని ఇస్తుంది, అలాగే మృదువుగా ఉంటుంది, సులభముగా లోబడినది, కనికరముతో, అంటే మూర్ఖత అనేది ఈ జ్ఞానంలో ఉండదన్నమాట. కనికరము, చాలా కనికరం ఉంటుంది, మరి మంచి ఫలములతోనూ నిండుకొన్నది. కాబట్టి దేవుని యొక్క జ్ఞానం ఎలా ఉంటుందంటే మంచి ఫలితమునిస్తుంది అనమాట. మంచి ఫలితమునిస్తుంది, మూర్ఖత్వం అనేది ఉండదు. ఈ దైవిక జ్ఞానం మనలో ఉన్నప్పుడు మనకి లక్షణాలు, దేవుని ఆశించే లక్షణాలు మనలో ఉంటాయి. అంటే పవిత్రముగా మనం ఉంటాము, మన మాటలు కానీ, మన చూపులు కానీ, మన క్రియలు కానీ పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటాయి. అలాగే సమాధానం అనేది మనలో ఉంటుంది, ఇంకా మృదువుగా మాట్లాడతాము, తర్వాత సులభముగా లోబడినది, మూర్ఖత్వం అనేది, మొండితనం అనేది మనలో ఉండదు, అలాగే కనికరము ఉంటుంది, మరి మనకు మంచి సత్ఫలితాలు కూడా మనం చూడగలము. పక్షపాతమైన వేషధారను లేనిదై ఉన్నదు. పక్షపాతం ఉండదు, అంటే ఒకరిని ఒక విధంగా చూడటము, ఇంకొకరిని ఇంకొక విధంగా చూడటం, ఇటువంటివి అయితే ఏమీ ఉండవు. అలాగే వేషధారణ అనేది కూడా ఉండదన్నమాట. సామెతలు 3వ అధ్యాయం 19-20 వచనాలు చూసినప్పుడు, జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విస్తారమును స్థిరపరచెను, ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. కాబట్టి దేవుని జ్ఞానం ఎలా ఉంది, ఆయన అంత మంచి జ్ఞానం కలిగి ఉన్నాడు కాబట్టి ఈ సృష్టి యావత్తును ఆయన సృష్టించగలిగాడు. ఎంత జ్ఞానం ఉంటే దేవుడు ఈ సృష్టిని మొత్తం సృష్టించగలిగాడు. ఒకసారి ఇక్కడ చూస్తే యెహోవా భూమిని స్థాపించెను. కాబట్టి ఆ జ్ఞానముతో దేవుడు ఏం చేశాడు, భూమిని స్థాపించాడు. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను, తర్వాత ఆయన తెలివి వల్ల అగాధ జనములు ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. కాబట్టి ఈ సృష్టిలో జరిగే ప్రతి ఒక్క కార్యము మనం ఇప్పుడు చూస్తున్నవి, ఉచితంగా మనం పొందుతున్నవి. సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రములు కానీ, మరి ప్రవహించే నీరు కానీ, చెట్టు చేమ అన్నీ కూడా ఇవన్నీ దేవుడు ఎలా సృష్టించాడు, మానవులైన మనల్ని కూడా ఆయనకున్న అపారమైన జ్ఞానము ద్వారానే అది సాధ్యమైంది ఆయనకి. కాబట్టి మనము దేవుణ్ణి దైవిక జ్ఞానం ఇవ్వమని మనం దేవునికి మొరపెట్టినప్పుడు ఆ జ్ఞానమును దేవుడు మనకు ప్రసాదించినప్పుడు మనం కూడా మన జీవితంలో మంచి ఫలితాలను ప్రతి విషయంలో చూడగలము. అలాగే మనం చూసుకున్నప్పుడు 1వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయము 29-30లో మనం సొలొమోను గురించి తెలుసు. సొలొమోను గారికి దేవుడు అమితమైన జ్ఞానాన్ని ఇచ్చారు. కాబట్టి దేవుడు జ్ఞానమును, బుద్ధిని వర్ణింపశక్యము గాని వివేచన గల మనసును సొలొమోనుకి దయచేశాను గనుక సొలొమోను కలిగిన జ్ఞానమును తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను, ఐగుప్తుల జ్ఞానము కంటెను అధికమై ఉండెను. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొంటకే అతని జ్ఞానమును గూర్చి విన్న భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుషులు సొలొమోను వద్దకు వచ్చిరి. మరి ఆయన జ్ఞానం ఎలా ఉండింది? సొలొమోను జ్ఞానము ఆయన చుట్టూరున్న లోకంలో ఉన్న అనేక మంది రాజులకు, ఐగుప్తు రాజులకు కానీ, అలాగే ఇక్కడ చూస్తున్నాం మనము తూర్పు దేశస్తుల జ్ఞానులకు కానీ ఎవ్వరికి కూడా ఆయనకున్నంత జ్ఞానము లేదంట. ఎందుకంటే ఆ జ్ఞానం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? దైవిక జ్ఞానం, దేవుని నుంచి వచ్చింది. కాబట్టి ఆయనకి ఆ జ్ఞానం ఉండిందనమాట. అటువంటి జ్ఞానము ఎక్కడా లేదనమాట. మరి దేవుని జ్ఞానాన్ని చూడ్డానికి ఆ భూప్రపంచంలో నుంచి అందరు రాజులు ఆయన దగ్గరకు వచ్చారనమాట. ఎందుకంటే ఈయనకి ఇంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది అని వచ్చారు. కాబట్టి మనం కూడా ఎప్పుడైతే దైవ జ్ఞానాన్ని పొందుకుంటామో అందరిలో మనం కూడా ఒక ఉన్నత స్థానంలో నిలబడగలము. ప్రతి ఒక్కరూ మనల్ని చూసి వీళ్ళకి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది, వీళ్ళు ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారు అని దేవుని గణపరుస్తారనమాట. కాబట్టి మనల్ని కూడా అందరు చూడ్డానికి, మన జ్ఞానమును అందరూ అర్థం చేసుకోవడానికి, మరి చూడ్డానికి వీళ్ళకి ఇంత జ్ఞానం ఎలా వచ్చిందని అందరూ ఆశపడతారు. అందరిలో మనం ఒక సాక్ష్యంగా కూడా నిలబడచ్చు.